వెల్కమ్ టు రవికిరణాలు టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం. బలహీన వర్గాల బలోపేతం కోసమే కులగణన అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర. నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేష్. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్. పిఎల్ శ్రీనివాస్ తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలైక్య. కమలం కండువా కప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెల్లెల రామ్మోహన్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. తిరుమలలో ఘనంగా రథ సప్తమి వేడుకలు. ఉదయం 5:30 వాహన సేవ. 7 టన్నుల పూలతో ఆలయంలో అలంకరణ. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంతో మంది ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆయా సామాజిక వర్గాల్లో ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. దీని ద్వారా బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు 10 ఏళ్లు దాటినా బయటపడలేదని, 10 ఏళ్లుగా దాచుకున్నారంటూ ఎద్దేవా చేశారు. బలహీన వర్గాల సర్వే చేస్తుంటే 0.5% ఉన్న వారికి ఎందుకు కడుపు మండుతుందో అర్థం కావటం లేదంటూ కేసీఆర్ సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ చురకలంటించారు. కులగణనపై తీర్మానం చేస్తుంటే కేసీఆర్ సభకు కూడా రాలేదంటూ చురకలంటించారు. ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు తీర్మానాన్ని ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో చర్చలో భాగంగా ప్రతిపక్షాలందరూ కూడా సలహాలు సూచనలు తీసుకోదలుచుకున్నారు. అయితే ఈ సందర్భంగా సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా అనుమానాలను లేవనెత్తడం ద్వారా ఈ అంశాన్ని పక్కదోవ పట్టించి ప్రజలకు కొన్ని అనుమానాలను రేకెత్తించే విధంగా చర్చ ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమరి ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం, చేర్చిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీని ఎరగని రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు,
వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కుల గణన. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ బీఆర్ఎస్ నేత కంచాల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తన భర్త మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బంతు రామ్మోహన్ కూడా హస్తం గుడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పలువురు నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నాయకుడు నీలం మధుముదిరాజ్ బీఎస్పీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కులగణన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు పొన్నం. కులగణనపై రాజకీయాలు చేయవద్దన్నారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు. అన్ని పార్టీల నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. నాటి సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు పొన్నం. 10 ఏళ్ల బీసీల లెక్కలు తీస్తే బీఆర్ఎస్ బండారం బయట పెడతామన్నారు. సమగ్ర సర్వే వివరాలు బయటపెడితే తమకు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. గత ప్రభుత్వం ఎంబీసీలకు 1000 కోట్లు ప్రకటించి 1000 రూపాయలు ఖర్చు పెట్టలేదని విమర్శించారు. గౌరవ మా శాసనసభ్యులు, బలహీన వర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు సంఖ్య ఎక్కువ ఉండాలి, న్యాయం జరగాలి, పిల్లల ఆర్థిక, విద్య, రాజకీయ అన్ని రకాలు పెరగాలనే ఆలోచన మిగతా అన్ని రాజకీయ పార్టీలు చెప్పినట్టుగానే మేము కూడా ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా దీనికి మద్దతు ఇచ్చినారు. వారందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. కానీ ఇందులో కొన్ని అంశాలకు సంబంధించి వారు లేవనెత్తినప్పుడు వారికి జవాబు చెప్పి ప్రభుత్వం తరఫున అందరు సహకారం అడుగుతాను. ఒకటి స్పష్టంగా చెప్తాను, ఇది విధి విధానాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులను కావచ్చు, ఇందులో న్యాయం జరగాలి బలహీన వర్గాలకు అనేటువంటి ఆకాంక్షించే వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, అందరికీ కూడా సహకారం తీసుకుంటూ ఎక్కడ కూడా వివక్షపూరితంగా ఏదో రాజకీయపరమైన అంశాలను తీసుకొని పోయేది. ఇది బలహీన వర్గాలకు న్యాయం జరగాలనేటువంటిది మా పార్టీ ఆకాంక్ష, మా ప్రభుత్వ ఆకాంక్ష అనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం. అధ్యక్ష, ఈరోజు చాలా మాట్లాడుతారు చట్టం గురించి సంబంధించి, చట్టం చేయాలి. నాకు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష, రాజకీయంగా తర్వాత మాట్లాడతాను. ముందు మీరు ఎవరైనా తెలుసుకోమని చెప్తాను. నేను గౌరవ 2023 ఎన్నికలు బీసీ బంధు పేరు తప్ప ఎన్నడూ ఆ ఆర్గనైజేషన్ పనిచేయాలి, ₹1 కేటాయించలేదు అధ్యక్ష. ఇది రికార్డు. అదేవిధంగా 2014 నుంచి 2023 దాకా వీళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారు సంవత్సరానికి 20 కోట్లు ఇస్తాన్నారు, ₹1,00,000 కోట్లు కావాలని. మొత్తం 9.5 సంవత్సరాల లెక్కలు దీవని అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మీరు బడ్జెట్లో ఎన్ని 100 కోట్లు ప్రకటించుకున్నారో మొత్తం 23,000 కోట్ల రూపాయలు ఖర్చు తప్ప ఈ రోజు వరకు 9.5 సంవత్సరాల ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి ఖర్చు 23,000 కోట్లు మాత్రం. అధ్యక్ష, మీరు రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డులను వెరిఫై చేసుకోమని చెప్పి సభదారం కోరుతాను. అదేవిధంగా ఈరోజు ఎంబీసీలకు సంబంధించి ముచ్చట వచ్చింది అధ్యక్ష. ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు ఆర్భాటంగా ప్రకటిస్తే నిజంగా కూడా నేను ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డా. మా ఎంబీసీలకు సంబంధించి 1000 కోట్లు వచ్చినాయని అధ్యక్ష. 1000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి పరిస్థితి. ఆ కార్పొరేషన్ చైర్మన్ వేస్తే ఆ కార్పొరేషన్ చైర్మన్ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఆయన బాధ చెప్తారు.
ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంగా మనం వాస్తవికంగా మాట్లాడాలి, వాస్తవికంగా న్యాయం చేయాలని చెప్పిన అందరూ కూడా అఖిలపక్షాన్ని పిలుస్తాం, బలహీన వర్గాల శాసనసభ్యులు పిలుస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ వైసీపీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. భూమ్ భూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే కుర్చీలు మడత పెట్టడమే అంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేం అడుగుతారంటూ నిలదీశారు. ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న రాజధాని నాశనం చేసి మరో 2 ఏళ్లు హైదరాబాద్ లో కులుకుతామంటున్నారు. మీకు అసలు సిగ్గుందా అని మండిపడ్డారు. జగన్ కు దమ్ముంటే ఈసారి యువత వద్దకు వెళ్లాలని లోకేష్ సవాల్ విసిరారు. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతుంది. వడ్డీతో సహా ఈ డబ్బులు కక్కించి పేద ప్రజలకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అస్సలు ఎంత దారుణమైన ఇల్లు కడుతున్నారంటే ఇప్పుడు చేతితో తోస్తేనే మొత్తం కూలిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకే నిరుపేద కుటుంబాలకు నేను చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి మీకు పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. జగన్ కి మధ్యన భయం పట్టుకుంది. ఆయన రాత్రి పడుకుంటే కళ్ళలో కూడా చంద్రబాబు గారు వస్తున్నారంట. అందుకే అర్ధరాత్రి లేసి ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మల ఇప్పటికో ప్రెసిడెంట్ మెడల్ ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, వదిలేయి స్వామి అక్కడ పెట్టేసేళ్ళు. కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్ కి చెప్తున్నా, చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మర్చబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏమ్మా రెడీనా? సీటు మడత పెడదాం, రెడీనా? వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. లోక్సభ ఎన్నికలకు ముందు పలువురు నాయకులు పార్టీలు మారుతున్నారు. శుక్రవారం కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆ పార్టీకి చెందిన ఇతర నేతల సమక్షంలో పీఎల్ శ్రీనివాసరావు, ఆయన కూతురు ప్రముఖ విద్యావేత్త అలేఖ్య ఆ పార్టీ జెండాను కప్పుకున్నారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి బీజేపీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పీఎల్ శ్రీనివాస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలలో రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర నాయకులు ఇతర దేశాలతో తలదన్నే విధంగా మన దేశంలో ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఏ రోడ్లు అయితేనో మన దగ్గర కూడా అదే విధమైనటువంటి రోడ్లు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. అద్భుతమైనటువంటి రోడ్లు. ఒక తెలంగాణలోనే ఒక రోజుల క్రితము కామాఖ్య టెంపుల్ ను కూడా కొత్త పుంతలతో మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా వారి మిత్రులకు అందరికి కూడా నేను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలో మరి
మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరం ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ. గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పార్టీగా ఉండేది. కానీ ఈరోజు చైనా లాంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా దాటేసి భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పార్టీ, గిన్నిస్ బుక్ లో రికార్డ్ అయినటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అటువంటి పెద్ద కుటుంబంలో రామ్మోహన్ రావు గారు వారి మిత్రులందరూ కూడా మరి గతంలో మానసికంగా చేరిన ఈరోజు శారీరకంగా కూడా వారు భారతీయ జనతా పార్టీలో చేరడం అవుతున్నదో చాలా సంతోషం అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి, వారితో పాటు చేరినటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతా ఉన్నాను. వాలంటీర్లే తన సైన్యమని, రాబోయే రోజుల్లో వాలంటీర్లే కాబోయే నాయకులని ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ప్రతి వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని వాలంటీర్లకు జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బోండా ఉమా స్పందిస్తూ వాలంటీర్లు ప్రజాసేవకులంటూ జగన్ ఇంతవరకు చెప్పిన వ్యాఖ్యలని అబద్దాలని తేలిపోయిందని చెప్పారు. జగన్ నిజస్వరూపం బయటపడిందని అన్నారు. వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని జగన్ చెప్పారని అన్నారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పారు. వాలంటీర్లు వైసీపీ సైన్యమైనప్పుడు ఏ చట్టం ప్రకారం గత 5 ఏళ్లుగా వాలంటీర్లకు 9,663 కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు. వాలంటీర్లు భవిష్యత్తుకు వైసీపీ నేతలని సాక్షి పత్రికలో కథనం వచ్చిందని, ఈ కథనంతో వాలంటీర్లు బ్రతుకులు రోడ్డున పడినట్టేనని చెప్పారు. నిన్న వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని, పార్టీ యొక్క, వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు. వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఎన్నికల్లో రేపు ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు. ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తన నిజ స్వరూపం పెట్టుకున్నాడు, ఒకవైపేమో వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు. ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం, ఒక్కసారి ప్లే చేయండమ్మా. ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం మారితే కొనసాగిస్తారా? వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా? ఒక్కసారి వాళ్ళ వాలంటీర్ సోదరీమణులు ఆలోచన చేయాలి. అంటే ఈ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఎలాగంటే, వీళ్ళందరికీ నా సైన్యం, వీళ్ళే మా పార్టీ లీడర్లు అని చెప్పి ఇవాళ సాక్షి బ్యానరు, మా పార్టీ లీడర్లు, భవిష్యత్తు పార్టీ లీడర్లు వీళ్ళే, మా సైన్యం వీళ్ళే, మీరే నా యువ సైన్యం, వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్, మీరే వైసీపీ భావి లీడర్లు అని సాక్షిలో సిగ్గు ఎగ్గు లేనటువంటి పత్రిక, సాక్షి పత్రిక ఈ వార్తను వేసింది బ్యానర్ ఐటమ్గా. జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏంటో మొన్నటిదాకానేమో నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లను మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు. ఇవాళేమో వాళ్లే మా పార్టీ లీడర్లు, వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వాలంటీర్లే నా సైన్యం బ్యానర్ ఐటమ్స్లో ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. అంటే సీఎం స్టేట్మెంటు మేము అడుగుతా ఉన్నాం,
రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్ఆర్సీపీ ఎంపీ సత్యనారాయణ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఎంపీ తాజాగా విశాఖతో మీడియాలో మాట్లాడుతూ రంగాను చంపి పారిపోయి వైజాగ్ వచ్చిన వ్యక్తి వెలగపూడి. కాపుల ఓట్ల కోసం పవన్ ఫోటో పెట్టుకుని తిరుగుతున్నారు. రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయట పెడతాను. ఎమ్మెల్సీ వంశీ ఒక అవివేకి. వంశీ చెబితే ఓడించేస్తారు అనుకుంటే ఆయన ఎందుకు గెలవలేకపోయారు? వంశీ మీద చెక్ బౌన్స్ కేసులు ఎన్నో ఉన్నాయి. వంశీ ఎంతో మంది డబ్బులు ఎగ్గొట్టారు. సీటు లేక వంశీ ఫ్రస్ట్రేషన్ కు గురవుతున్నారని పేర్కొన్నారు. ఊడిపోద్ది ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా. నేను ఎంతో మంది ఒక మోదీ గారితో, ఒక అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, సోనియా గారితో అలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాంటి మాటలు నేను మాట్లాడలేను. ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా. అది నీ కర్మ, నీ స్థాయి, అది నీకు దిక్కునగాడ పో అని చెప్పి చెప్పడం తప్ప అంతకంటే మాకేం లేదు. అది అసమర్థ రాజకీయ నాయకుడు, సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని, సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి? అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతని కింద దిగిపోతూ ఉంటాడు. అతను గెలలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే గెలలేపోయాడు. 2014లో గెలలేపోయాడు. 2019లో సీటే తెచ్చుకోలేకపోయాడు. 2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు. నేను కానీ వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతను పదవిని అడ్డుకోలేదు. అతను ఇప్పుడు కూడా అదే అవివేకంలో ఉన్నాడు. అతను ఏంటంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మళ్ళీ 3:30కు పెడతాడు, మళ్ళీ తిడతాడు, తిట్టుకొని ఉన్నాడు. ఆడికి మీకు ఎన్ని రోజులైనా అతను చేస్తాడు. అతను ఎందుకు వేరే దారి లేదు, అతనికి వేరే దారి లేదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనసేనలోకి వచ్చాడు. అతను వచ్చిన రోజుని ఏదో ఒక ఎమ్మెల్సీ వచ్చేస్తున్నాడని అన్ని టీవీలు, మీడియాలో ఒక వారం రోజులు అతను చూపించినాయి. ఏదో అతను అన్నాడు, నేను అన్ని రాష్ట్రం అంతా పర్యటిస్తాను, మొత్తం అందరినీ యాదవులను సమీకరిస్తాను, యాదవులకు తాటి మీద తెస్తాను, మొత్తం ఎమ్మెల్సీని, ఎంపీలని, ఎమ్మెల్యేలని తెచ్చేస్తాను, మొత్తం అని కార్పొరేటర్లు తెచ్చేస్తానని ఏదో మాట్లాడాడు. తీరా చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎమ్మెల్సీ కాదు కదా, ఎంపీ కాదు కదా, కార్పొరేటర్ కూడా అతనితో వెళ్ళలేదు ఈరోజు. అటువంటి పరిస్థితుల్లో పార్టీ పూర్తిగా ఇతను గమనిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ ఈడొక వేష్ నా కొడుకు అని వాళ్ళకి అర్థమైపోయి ఇప్పుడు ఏదో రకంగా మళ్ళీ పైకి లేక ఎవరి గురించో మాట్లాడితే రాదు కదా. ఒక ఎంపీ గారి గురించి మాట్లాడతానికి సబ్జెక్ట్ లేదు. అతను సబ్జెక్ట్ లేక వ్యక్తిగత దోషంలోకి వెళ్తా ఉంది. అది పరిస్థితి. అందుకని నేను అదే చెప్తున్నా. ఏమండి అలా కాదండి, ఇప్పుడు అది కాదండి, అది చెప్తున్నా కదా. వ్యక్తి ఏమండి 2019లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపట్టానంటే అతను డౌట్ అండి. ఫస్ట్ అసలు బేసిక్గా అతనికి అక్కడికి అనుమానం స్టార్ట్ అయిందండి. అతనికి 2019లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుకున్నాఅనేది అతని ఆలోచన. అది కాదు. నాకేం అవసరం. నేను ఎంపీగా పోటీ చేశాను. ఎంపీగా ఎవరి టికెట్లు ఇస్తే వాళ్ళతో నేను పనిచేస్తాను తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్లు పలానా వాళ్ళకి ఇవ్వమని నాకు చెప్పాలని అవసరం లేదు. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ రోజు నేను అక్రమాన్ గారికి అంటే వంశీకి ఇమ్మని సీఎం గారిని బతికినాడండి టికెట్ ఇమ్మని. ఎందుకంటే అప్పుడు 2 సార్లు పోటీ చేస్తున్నాడు, ప్రజలకందరి పరిచయాలు ఉన్నాయి, ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది. మహిళా క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపథ్యంలో కోచ్ జయసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. విచారణ ముగిసే వరకు కోచ్ జయసింహను సస్పెండ్ చేస్తున్నామని వెల్లడించారు. ఈమెయిల్ ద్వారా కొన్ని కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటిపై ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఈరోజు ఉదయం కొన్ని టీవీ ఛానల్స్లో వారు మద్యం సేవిస్తూ మహిళా టీంతో పాటుగా ప్రయాణిస్తున్నప్పుడు వారు మద్యం సేవిస్తున్నట్టుగా దాంట్లో క్లియర్గా వీడియోస్లో కనిపించడం జరిగింది. దానిపై ఇమీడియట్గా మేము స్పందిస్తూ విద్యుత్ జయసింహ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి విద్యుత్ జయసింహ గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన ఎట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదని వారికి మీ ఈమెయిల్ ద్వారా సందేశం పంపించాం. అట్లాగే వారిని సస్పెండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అవసరమైతే వారిపై క్రిమినల్ చర్యలు కూడా హెచ్సీఏ తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఇట్లాంటి చర్యలు ఎవరైనా పాల్గొంటే, హెచ్సీఏకి సంబంధించిన వారు ఎవరైనా అయితే వారిని పూర్తి స్థాయిగా హెచ్సీఏల నుంచి బ్యాన్ చేస్తాం. వారి లైఫ్ టైం బ్యాన్ వారి మీద పెట్టడం జరుగుతుంది. అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మహిళల పట్ల ఎవరు కూడా అసభ్యంగా ప్రవర్తించకూడదని, హెచ్సీఏ ఏదైతే
లెగసీ కంటిన్యూ అవుతుందో, గ్లోరీ కంటిన్యూ అవుతుందో దాన్ని పెంచడానికి మనమందరం ప్రయత్నం చేయాలి. కానీ ఇట్లాంటి చర్యల వల్ల హెచ్సిఏకి సంబంధించిన మంచి పేరును పాడు చేయొద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇట్లాంటి చర్యలు ఎవరైనా ముందుకు పాల్గొంటే మాత్రం వారిని ఖచ్చితంగా లైఫ్ టైం బ్యాన్ చేస్తానని తెలియజేస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో రద్దీ నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సూర్య భగవాను దర్శించుకున్నారు. కలియుగ వైకుంఠం తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవం కోసం మహాద్వారం నుంచి స్వామివారి సన్నిధి వరకు పుష్పాలంకరణ చేశారు. దాదాపు 7 టన్నుల పుష్పాలను 50,000 కట్ ఫ్లవర్స్ ఉపయోగించి సుందరంగా తీర్చిదిద్దారు. శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి వాహన సేవతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సూర్యప్రభ వాహనంపై అర్చకులు శ్రీవారిని ఊరేగించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 గంట తర్వాత గరుడ వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య హనుమంత వాహనంపై స్వామివారిని ఊరేగించారు. సాయంత్రం 4 గంటలకు శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించనున్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం. బలహీన వర్గాల బలోపేతం కోసమే కులగణన అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరాంధ్రలో టీడీపీ శంఖారావం యాత్ర, నెల్లిమర్లలో బహిరంగ సభకు హాజరైన నారా లోకేష్. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిక. జగన్ కు దమ్ముంటే యువత వద్దకు వెళ్లాలని సవాల్. పిఎల్ శ్రీనివాస్ తో పాటు బీజేపీలో చేరిన కూతురు అలైక్య. కమలం కండువా కప్పుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వెల్లెల రామ్మోహన్. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి. తిరుమలలో ఘనంగా రథసప్తమి వేడుకలు. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు వాహన సేవ. 7 టన్నుల పూలతో ఆలయంలో అలంకరణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.